శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. గణేశ పురాణాంతర్గతంగా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి గణపతి మూర్తులలో 11వ గణపతి వల్లభ గణపతి. ఈయన ధ్యాన శ్లోకం: బీజాపోర గదేక్షు కార్ముగ రుజ శక్రాబ్జ పాశోత్పల వీహ్యగ్రస్వ విషానరత్నకలహల్ ప్రోద్యుత్కరాంభోరుహ ధ్యేయో వల్లభజా చపద్మకరయా సృష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థత. చాలా విశేషమైనటువంటి శ్లోకంతో ఉండేటటువంటి వల్లభ గణపతి. ఈ ధ్యాన శ్లోకమే లక్ష్మీ గణపతికి కూడా కొన్ని పురాణాలలో చెబుతూ ఉంటారు. అయితే ఈ వల్లభ గణపతి ఆయన యొక్క ఈ ఎడమ తొడపై వల్లభాదేవి కూర్చొని ఉంటుంది. ఆమె ఎడమ చేత స్వామివారిని ఆలింగనం చేసుకొని ఉంటుంది. ఇతను 10 భుజములు కలిగి ఉంటారు. కుడి చేతులలో ఏకదంతము, చక్రమును, కలువ పువ్వును, వరకంకరి కుడి హస్తముల యందు ఆయుధాలుగా ధరించి, అలాగే ఎడమ హస్తము యందు పాశము, పద్మము, చెరకు ఇటువంటివి, అమృత కలశము ఎడమ చేతి యందు ఆయుధములుగా ధరించి ఉంటారు. ముందు మూషిక వాహనము ఉంటుంది. అర్ధచంద్రుడు కలిగి ఉంటారు. అయితే కొన్ని పురాణాలలో అర్ధచంద్రుడు, పాలనేత్రములు కూడా ఈయనకి లేనట్టుగా చూపిస్తూ ఉంటారు. వల్లభ గణపతి వల్లభాదేవితో సహా మనకు దర్శనమిస్తూ సమస్తములైనటువంటి శుభములను మనందరికీ కలిగించి, మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ యందు కూడా ఆయనే మనకి సాక్షాత్కరించాలి అని కోరుకుంటూ హరి ఓం స్వస్తి.